సో సో ఈ నెలలో దేవుడిస్తున్న వాగ్దానము అన్ని విషయాలలో బహుగా ఫలించుట. సో మొట్టమొదటగా మనము ఫలించాల్సింది దేవుళ్ళో. ఫస్ట్ మనం ఫలించాల్సింది దేవుళ్ళో. ఆయన ఒకటే అంటాడు యేసు ప్రభువారు, మీరు నాలో ఫలించకుండా మీరు ఎంత చేసినా అది వేస్టే. మీరు నాలో నిలిచి ఉండకుండా, నేను మీలో నిలిచి ఉండకుండా మీరు ఎంత ప్రయత్నించినా అది వృధానే అంటాడు. అందుకే ఫస్ట్ మనం యేసయ్యలో ఫలించాలి. మొట్టమొదటగా మనము యేసయ్యలో అభివృద్ధి చెందాలి. యేసయ్యలో ఫలించాలి అని కోరుకోవాలి. తర్వాత మిగిలిన అన్ని విషయాలలో ఆటోమేటిక్‌గా ఫలిస్తాము. సో చాలామంది దేవుళ్ళో ఫలించకుండా ఈ లోకంలో ఫలించాలని ప్రయత్నిస్తారు. అలా ఫలించిన ప్రతిసారి కూడా మనము వృధా అయిపోతది. అందుకే దేవుళ్ళో నీ ప్రతి పనిలో యెహోవా నిన్ను దీవించును. నీవు బహుగా ఫలించును. సో మనం బహుగా ఫలించాలంటే దేవుడితో సహవాసం చాలా ఇంపార్టెంట్. దేవుడిలో ఎదగడము, వాక్యంలో ఎదగడం, ప్రార్థనలో ఎదగడము, ఆరాధనలో, స్తుతిలో ఎదగడం ఇది కీ అండి. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బాగా ధనవంతుడయ్యాడు, కోటీశ్వరుడయ్యాడు. కానీ దేవుడి యొక్క సహాయం లేదు. కానీ దేవుళ్ళో ఫలించలేదు. అది వ్యర్థం అండి. ఎప్పుడైనా యేసయ్యలో ఫలించకుండా, యేసయ్యలో ఎదగకుండా నువ్వు వేరే విషయాల్లో ఫలించినా కూడా అది అంత గొప్పతనంగా తీసుకోకండి ఎప్పుడు కూడా. అందుకే నీ ఆశీర్వాదము పక్కోన్ని బట్టి నువ్వు ఆశీర్వాదాన్ని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మనము వేరు ఎప్పుడైనా కూడా. మన ఫలించే ఫలాలు వేరు. మన ఫలాలన్నీ కూడా నిత్య జీవానికి నడిపిస్తాయి. సో అన్యుల ఫలాలు వేరు, మన ఫలాలు వేరు. అందుకే మనము యేసయ్యలో ఫలించాలని కోరుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ అందరూ నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. సో చూసారా, దేవుడు మనందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మీరు బహుగా ఫలిస్తారు. కానీ ఎప్పుడు మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ అందరూ నేను నిల్చున్నప్పుడే. సో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఫస్ట్ మనం ఎక్కడ ఫలించాలి? యేసయ్యలో ఫలించాలి. యేసయ్యలో అభివృద్ధి చెందాలి. యేసయ్యని ఇంకా వెతకాలి. యేసయ్యని లోతుగా తెలుసుకోవాలి. ఇంకా ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనలు చేసుకోవాలి. వాక్యాన్ని వినాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యాన్ని చదవాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. సో నువ్వు ఇట్లా యేసయ్యలో ఫలించకుండా నువ్వు వేరే ఏ విషయంలో ఫలించినా వృధానే. ఆయన ఏమంటున్నాడు? మీరు నా యందు ఫలిస్తేనే కానీ మిగిలిన విషయాలలో ఫలించరు. మీరు నా యందు నిలబడితేనే కానీ మీరు వేరే దాంట్లో నిలబడరు అంటున్నారు. అందుకే ఒక తీగ ద్రాక్షవల్లిలో ఎలాగ నిల్చుంటుందో మీరు నాలో అలా స్టిక్ అయి ఉండండి. నాతో కంటిన్యూ రిలేషన్‌షిప్ లో ఉండండి. నాలో కంటిన్యూయస్ ఫెలోషిప్ లో ఉండండి. ఐ అప్రిషియేట్ యూ. ది టైమ్ ఇస్ ద మిడ్‌నైట్ 11:30 బట్ యూ పీపుల్ ఆర్ కేమ్ అండ్ జాయిన్ ద ప్రేయర్ మీటింగ్. రియల్లీ హాట్స్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ ఫెయిత్ కి హాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే దేవుడికి ఇలాంటి సీరియస్ పీపులే కావాలి. సో చాలా మందికి అవకాశం ఉండి కూడా రాలేకపోతారు. బట్ మీరు రాగలిగారు. మీరు వస్తున్నారు, వింటున్నారు. సో గాడ్ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్, సచ్ కైండ్ ఆఫ్ సీరియస్ పీపుల్. సో అందుకే అందుకే నువ్వు ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. నేను ఎంత దూరం ఉన్నాను యేసయ్యలో, ఇంకా ఎంతగా ఫలించాలి యేసయ్యలో, ఇంకా ఎంతగా నిలిచి ఉండాలి యేసయ్యలో, ఇంకా ఎంతగా ఆయన లోపల ఏకం కావాలి, ఇంకా ఎంతగా ఆయన నా లోపల ఏకం కావాలి, ఇద్దరము ఏకమై ఉండాలి అని మీరు ప్రార్థించుకోండి. ఎందుకంటే నువ్వు యేసయ్య నీ లోపల నిల్చున్నప్పుడు నీ నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుణ్ణి ఒకటే అడగండి, లార్డ్ నేను నీలో ఫలించాలి. ఈ గడియ నుంచి మనం అందరం అడగాల్సి నెక్స్ట్ 6 మంత్స్, ఈ నెలలో 6 నెలలు అయిపోయింది. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన 6 మంత్స్ మాత్రము నీలో ఫలించాలి ప్రభువా, నీలో ఎదగాలి ప్రభువా, నీలో నేను ఉండాలి ప్రభువా, నీలో నేను అధికముగా నీలో నిలిచి ఉండాలి ప్రభువా అని ప్రార్థించండి. సో అప్పుడు నువ్వు యేసయ్యలో ఫలించావు, యేసయ్యలో ఎదిగావా, మిగిలిన అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా, నన్ను వదిలేసి నీ ఉద్యోగ ప్రయత్నాలు, నన్ను వదిలేసి నీ జాబ్ ప్రయత్నాలు, నన్ను వదిలేసి ఈ లోక సంబంధమైన క్రియలకు వెళ్తున్నావా, అయితే మీరు ఫలించలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకే యూ కెన్ స్టిక్ విత్ గాడ్, యూ కెన్ కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్.
యూ కెన్ కంటిన్యూ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో ఆ ఫెలోషిప్ కంటిన్యూ చేయండి, ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేయండి. ప్రతిదీ ఆయనకు షేర్ చేసుకోండి, ప్రతిదీ ఆయనతో చెప్పుకోండి. ఆయనే మనం ఇట్లా ఏకమైపోవాలి. ఒక బంధం అల్లుకుంటది కదా, అలా అల్లుకోవాలి. ఒక తీగ ద్రాక్షవల్లిని ఎలాగైతే అల్లుకొని ఉంటుందో మనం ఆయనను అల్లుకొనే ఉండాలి. మన ప్రతి అడుగడుగులో ఆయనే ఉండాలి. ప్రతి మనస్సులో, ప్రతి ఆలోచనలో, ప్రతి ఉద్దేశాల్లో, ప్రతి తలంపులో ఆయన ఉండాలి. సో ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చూసారా? మనం బహుగా ఫలించాలంటే మనము ఫస్ట్ యేసయ్యను తెలుసుకోవాలి, యేసయ్యతో నడవాలి, ప్రార్థనలు చేసుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. నాకు వేరుగా ఉండి, నాకు ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళి మీరేమీ చేయలేరు, మీరేమీ సాధించలేరు అంటున్నాడు. అందుకే కనెక్ట్ విత్ గాడ్ ఆల్ ద టైమ్, స్టే విత్ గాడ్ ఆల్ ద టైమ్. సో ఈ రోజు నుంచి నువ్వు ఎవరితో సంబంధం పెంచుకోవాలి? యేసయ్యతో సంబంధం పెంచుకోవాలి. ఎవరిలో ఎదగాలి? యేసయ్యలో ఎదగాలి. ఎవరిలో ఫలించాలి? యేసయ్యలో ఫలించాలి. అది కీ రూల్. నువ్వు యేసయ్యలో ఫలించావు అంటే మీరు బహుగా అన్ని విషయాలలో ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సో నువ్వు వేరుగా ఉండి నీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే నువ్వు పొందుకోలేవు. నువ్వు వేరుగా ఉండి నీ వివాహ ప్రయత్నాలు చేస్తే పొందుకోలేవు. నువ్వు వేరుగా ఉండి నువ్వు నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు ఫలించలేవు. ఫలించలేవు. చెప్తున్నా గదా! యేసయ్య లేకుండా నువ్వు ఏ కార్యం మొదలుపెట్టినా అది వ్యర్థమే. యేసయ్య లేకుండా ఏ పని మొదలుపెట్టినా అది వ్యర్థమే. యేసయ్య లేకుండా, యేసయ్య తోడు లేకుండా నువ్వు ఎంత పెద్ద గొప్పవాడివైనా కూడా అది వ్యర్థమే. సో చెప్తున్నా గదా! ఈ భూలోకంలో ఒకడు 100,00,00,000 సంపాదించాడు. బంగారాన్ని సంపాదించుకున్నాడు, వెండిని సంపాదించుకున్నాడు, ధనాన్ని, ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. కానీ యేసయ్య జీవితంలో లేడు. యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించాడు. అది నరకానికే వెళ్తాడు కానీ పరలోకానికి వెళ్ళలేడు. అదే గనక నువ్వు ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య నీ లోపల ఉన్నప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును, మీ అందును నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. చూసారండి? నా యందు మీరు నిల్చొండి, మీ యందు నా మాటలు నిలిచిన యెడల, అంటే వాక్యానుసారంగా బ్రతకమంటున్నాడు దేవుడు. వాక్యాన్ని వినడం చాలా ఈజీ. వాక్యాన్ని బోధించడం గూడా చాలా ఈజీ. కానీ వాక్యానుసారంగా బ్రతకడమే చాలా కష్టము. కాబట్టి ఎవరైతే నా మాటలు నిలిచిన యెడలో మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. సో ఎప్పుడైనా గూడా దేవుడు ఆయన వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళను దీవిస్తాడండి. తప్పకుండా దీవిస్తాడు. లైవ్ ఎగ్జాంపుల్ నేను చాలా మందిని చూసాను. ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన సారంగా నడిచిన వాళ్ళను దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకే వాక్యానికి మనం తల వంచాలి. వాక్యానికి మనం తలదించాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతకకూడదు. నా యందు మీరును, మీ యందును నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నీకేదైనా ఇష్టం అడగాలంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతికినప్పుడే ఆయన నువ్వు అడిగిన ప్రార్థనలకు జవాబు వస్తది. అందుకే దేవుడు వాక్యంలో ఏం చెప్పాడో అది చాలా జాగ్రత్తగా గ్రహించుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. సో అర్థమైతుందా? ఒబే టు వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెండ్ యువర్ నీస్ అండ్ బెండ్ యువర్ హెడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నీ తల వంచేసేయి వాక్యానికి. ఎందుకంటే వాక్యము చాలా ముఖ్యమండి. క్రైస్తవ జీవితానికి వాక్యము, వాక్యానుసారంగా బ్రతకడము, వాక్యానుసారంగా జీవించడము, వాక్యానుసారంగా ఎదగడము, వాక్యంలో ఎదగడము, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది నెగ్లెక్ట్ దెర్ బైబిల్ రీడింగ్ నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయకండి. బైబిల్ రీడింగ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. డైలీ ఒక 3 చాప్టర్స్ 5 చాప్టర్ చదవండి. చదివిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఆచరణలో పెడతావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు విలువ ఇస్తావో నీ జీవితంలో నీ విలువ పెరుగుతది. వాక్యము చాలా ఇంపార్టెంట్. వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యము మన నరాల లోపలికి వెళ్ళాలి. వాక్యము మనము ఏది మాట్లాడినా వాక్యానుసారంగా, ఏది చేసినా వాక్యానుసారంగా, ఎలా బ్రతికినా వాక్యానుసారంగా బ్రతకడము అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి. దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు ఎన్ని అడిగినా కూడా కష్టమే. దేవుడికి వాక్యానికి అనుకూలంగా వెళ్ళి, దేవుడి వాక్యానికి అనుకూలంగా వెళ్ళి అప్పుడు అడుగు. నీకు ఏది ఇష్టమో అడుగుడి. అప్పుడు అది మీకు అనుగ్రహించబడతాయి.
సో అందుకే మనం ఒకటే అడగాలి, ఒకటే ప్రార్థించాలి. ఇంకొక ప్రార్థనలో మనము, అయ్యా ప్రభువా, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, నీ వాక్యానుసారంగా బ్రతికే జ్ఞానాన్ని, తెలివిని దయచేయి ప్రభువా. ఎందుకంటే కష్టాలొచ్చినప్పుడు, అవమానాలు, నిందలొచ్చినప్పుడు, ప్రార్థనలకు జవాబులు రానప్పుడు వాక్యం నుంచి తొలగిపోతాము. సో అలా ఎప్పుడు కూడా తొలగొద్దు. వాక్యం ఏది చెప్తుందో దానిని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని అంగీకరించాలి. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయను అన్నాడు. ఆ ఒక్క వచనాన్ని పట్టేసుకొని మనం జీవితాంతం బ్రతకొచ్చు. ఎందుకు? ఆయన నిన్ను విడువడు, ఎడబాయను అన్నాడు. సో అది వాక్యము. ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుడేమన్నాడు? నేను నీ పోషకుడనన్నాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం జీవితాంతం బ్రతకాలి. నీకెన్ని అష్ట కష్టాలొచ్చినా, లోకంలో శ్రమలు, పోరాటాలు వచ్చినా, లోకంలో కరువులొచ్చినా కూడా నీకేంటిది? దేవుడు నా పోషకుడు. అంతే. నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. దేవుడు నా స్వస్థతపరచు దేవుడు. అంతే, నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. దేవుడు నన్ను రక్షకుడు. నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. సో దేవుడు నన్ను విడువడు, నన్ను ఎడబాయడు తుది శ్వాస వరకు. అది నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. సో ఇలా వాక్యాన్ని నమ్మినప్పుడు, వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు, వాక్యము నిలిచి ఉండిన ఎడల, మీ హృదయమందు వాక్యము నిలిచిన ఎడల, అప్పుడు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. లూకా 13:6. సో ఇప్పుడు ఒక రైతు ఉంటాడండి. రైతు ఒక పంటలో ఒక ద్రాక్ష తోట పెట్టిన, లేకపోతే మామిడి తోట పెట్టిన, ఫలాలు ఇవ్వాలని కోరుకుంటాడు. ఇప్పుడు యేసయ్య కూడా మనందరినీ పిలుచుకున్నది టైం పాస్‌కి అయితే పిలుచుకోలేదండి. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు లోకంలో 800 కోట్ల మంది జనాభా, 800 మంది కోట్ల జనాభాలో ఎంతమంది దేవుణ్ణి పిలుచుకున్నారు? పిలుచుకున్న వాళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఎదుగుతున్నారు? ఎంతమంది వాక్యానికి దూరంగా బతుకుతున్నారు? పిలుచుకొని కూడా ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు? దేవుడు పిలుచుకున్న తర్వాత కూడా ఎంతమంది పాపంలో బ్రతుకుతున్నారు? దేవుడు పిలుచుకున్న తర్వాత కూడా ఎంతమంది ఇంకా దేవుళ్ళు ఎదగట్లేదు, వాక్యంలో ఎదగట్లేదు, ప్రార్థనలు ఎదగట్లేదు. దేవుడు పిలుచుకున్న తర్వాత కూడా లోకంలో ఎంతమంది కలుస్తున్నారు. సో అర్థమవుతుందా అండి? సో దేవుడు మనందరినీ టైం పాస్‌కు పిలుచుకోలేదు. ఒక పర్పస్ కోసం పిలుచుకున్నాడు. మనందరి పట్ల ఒక కాలింగ్ ఉండి పిలుచుకున్నాడు. మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టే పిలుచుకున్నాడు. సో మనందరం కూడా ఆయన ముఖ దర్శనం చేయాలని, మనందరం కూడా ఆయనలో ఎదగాలని, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని మనందరినీ కూడా పిలుచుకున్నాడు. కాబట్టి కాబట్టి మనందరినీ పిలుచుకోవడానికి ఉద్దేశము ఆయనలో ఫలించాలని, ఆయనలో ఎదగాలని, ఆయనలాగా మారాలని, ఆయనలాగా మనము ఇంకా మార్చుకోవాలని మనందరినీ పిలుచుకున్నాడు. సో అంతేకాని ఇప్పుడు యేసయ్య మనందరినీ పిలుచుకున్నాడు. ఇంకా లోకానుసారంగా బ్రతుకుతే వాళ్ళు ఫలించే వాళ్ళా? ఫలించని వాళ్ళా? ఫలించని వాళ్ళు. ఇప్పుడు యేసయ్య మనందరినీ పిలుచుకున్నాడు. ఎవరైతే దేవుల్లో ఫలిస్తారో వాళ్ళు నిజమైన దేవుడి బిడ్డలు అవుతారు. వాళ్ళు నిజమైన దేవుడికి వారసులు అవుతారు. అందుకే టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్. ఫలాలిచ్చే చెట్టులాగా మారాలి. యేసయ్యలో మనం మారాలి. సో ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడట. దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. పళ్ళు వచ్చినప్పుడు వెతికినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. చూసారా? దేవుడు కూడా మనందరినీ పిలుచుకొని 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది, 3 ఇయర్ అయింది, 5 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ అయింది, 15 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయింది. కానీ ఇంకా దేవుల్లో ఫలించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది 30, 40 సంవత్సరాలైనా, 50, 60, 70 సంవత్సరాలైనా ఇంకా దేవుల్లో ఫలించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నామకే వాస్తు క్రైస్తవుడిగా ఉండొద్దు. ఒక హార్ట్‌ఫుల్ రిలేషన్‌షిప్ విత్ ఉండాలి. దేవుడితోటి ఒక లోతైన సంబంధం ఉండాలి. లోతైన సహవాసం కలిగి ఉండాలి. సో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఏలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చూసారా అండి? ఒక వ్యవసాయం చేసే వ్యక్తి 10 జామ చెట్లు పెట్టాడు. అందులో 9 చెట్లు ఫలిస్తున్నాయి. ఒక్క చెట్టు ఫలించలేదు. ఆ చెట్టుని నరికేస్తాడు.
లేకపోతే 10 జామకాయలు వేశాడు. ఒకటే చెట్టు ఫలిస్తుంది. ఆ ఫలిచ్చే చెట్టే వా ఆ వ్యవసాయకుడికి ఉపయోగపడతాడు. మిగిలిన 9 చెట్లు వ్యవసాయదారుడికి ఉపయోగపడడు. ఆ వ్యవసాయదారుడు చూస్తాడు. ఈ ఇయర్ అన్నా ఫలిస్తాడా? నెక్స్ట్ ఇయర్ అయినా ఫలిస్తాడా? తర్వాత ఇయర్ అయినా ఫలిస్తాడా? చూస్తాడు. సో, ఫలించని చెట్టుని నరికివేసేసి కొత్త చెట్టు పెడతాడు. అలాగే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నది ఆయనలో ఫలించడానికి చూస్తున్నాడు. 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ అయింది, 15 ఇయర్స్ అయింది. కానీ ఇంకా యేసయ్యలో ఫలించట్లేదే. చాలా మంది కూడా ఇప్పుడు 20, 30 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకోవట్లేదు. ప్రతిరోజు వాక్యాన్ని వినట్లేదు. ప్రతిరోజు వాక్యానుసారంగా బ్రతకట్లేదు. ప్రతిరోజు వాక్యంలో జీవించట్లేదు. ప్రతిరోజు వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. వాక్యానుసారంగా బ్రతకడం లేదు. ప్రార్థనలు చేసుకోవడం లేదు. వాళ్ళు వాళ్ళకు నచ్చిన బ్రతికే బ్రతుకుతున్నారు. యేసయ్యలో ఫలించట్లేదు. సో, అర్థమవుతుందా అండి? ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు అన్ని విషయాలలో ఫలించాలంటే ఫస్ట్ నువ్వు యేసయ్యలో ఫలించాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే ఫస్ట్ నువ్వు యేసయ్యలో వర్ధిల్లాలి. నువ్వు ఆయనను పక్కకు పెట్టేసి నువ్వెన్ని పనులు చేసినా అది వ్యర్థమే. ఫస్ట్ ఆయనతో కూర్చోండి. విశ్వాసంలో ఎదగండి. నమ్మకంలో ఎదగండి. ప్రార్థనలో ఎదగండి. శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు భయపడకండి, బాధపడకండి, దిగులు పడకండి. శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు మనందరిలో ఒక భయము, బాధ ఉంటది. వద్దు. అవన్నీ ఉండొద్దు. సో, ఆయనే మన తోటమాలి. ఆయనే మన రక్షకుడు. ఆయనే మన కాపరి. సో, నువ్వు ఆయనలో ఫలించు. ఆయనలో ఫలించు. ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనలో ఫలించలేదు. కానీ లోకానుసారంగానే బ్రతికాడు. సో, అది వ్యర్థమవుతది. వాడు ఏమవుతాడు? ఫలించని చెట్టులాగా మారుతాడు. ఫలించని చెట్టులాగా మారతాడు. సో, గాడ్ ఒకటే కోరుకుంటున్నాడు మనందరి దగ్గర నుంచి. నాలో ఫలించండి. నాలో మీరు నిల్చోండి. మీలో నేను నిల్చుంటాను. నాలో మీరు నిల్చండి. మీ హృదయంలో నా మాటలు నిలబెట్టుకోండి. అప్పుడు మీకేది ఇష్టమో అది అడుగుడి. అప్పుడు మీకేది రైటో, ఏది రాంగో నేను బయలుపరుస్తాను. నేను మీకేది ఇష్టమో నేను ఇస్తాను అని అంటున్నాడు. అందుకే వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. వాక్యానుసారంగా బ్రతకాలంటే వాక్యం వినడానికి రావాలి. వాక్యం వినడానికి రావాలి అంటే మన మనసుని సిద్ధపరచుకోవాలి. అందుకే వింటుంటే వాక్యము వింటుంటే విశ్వాసము పెరుగుతది. అందుకే చెడు మాటలు వినకండి. చెడు చూపులు చూడకండి. చెడు ఆలోచనలు కలిగి ఉండకండి. నీ మనసులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ ఉద్దేశాల్లో అన్నీ కూడా యేసయ్యతో నింపుకో. సో, ఆయనలో నిలబడు. ఆయన మనలో నిలబడ్డప్పుడు మనం అన్ని విషయాలలో ఫలిస్తావు. వ్యర్థం అయిపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరుపు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. సో, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనందరికీ కూడా ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాము. వీళ్ళు ఇంకా నా లోపల ఫలిస్తారో ఫలించరో, ఇంకా నాకు దూరంగా ఉంటారో ఉండరో, ఇంకా నేను దేవుళ్ళు ఎదుగుతానో ఎదగరో అని ఇంకొక 1 ఇయర్ సమయాన్ని ఇస్తున్నాడు. అందుకే మనకున్నది ఇంకొక 6 నెలలు ఈ సంవత్సరంలో. ఈ 6 నెలలు మనము ఒకటే గోల్ అండి. ఇంకా దేవుల్లో ఎదగాలి. ఒకటే గోల్. ఇంకా ప్రార్థనలో ఎదగాలి. ఇంకా ప్రార్థనలో ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలి. దేవుల్లో ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలి. విశ్వాసంలో ఫలాలిచ్చే చెట్టులాగా, దేవుణ్ణి ఆరాధించడంలో, స్తుతించడంలో ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలి. అందుకే ఈ ఇయర్ 2026 మనకు 6 నెలలు ఈ రోజుతో అయిపోవస్తుంది. ఇంకొక 6 నెలలు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ సంవత్సరంలో ఎంత వీలైతే అంత దేవుల్లో ఫలిద్దాము. ఎంత వీలైతే అంత దేవుల్లో ఎదుగుదాము. ఎంత వీలైతే అంత దేవుల్లో నిలబడదాము. ఇంకా దేవుణ్ణి తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అగ్నితో, వరాలతో నింపవుదాం. అందుకే మన నెక్స్ట్ మంత్ టీచింగ్ అంతా కూడా ఇంకా దేవుడి ప్రత్యక్షతలోకి ఎలా వెళ్ళాలి, మహిమ నుంచి అత్యధిక మహిమకి ఎలా వెళ్ళాలి, దేవుల్లో ఇంకా ఎలా నిలకడగా ఉండాలి, ఎన్ని శ్రమలు పోరాటాలు వచ్చినా దేవుని మీద విశ్వాసాన్ని ఎలా పెట్టుకోవాలి, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఇవే మన నెక్స్ట్ 6 మంత్స్ అజెండా. సో, ఈ అజెండా తోటి మనం వెళ్దాము. సో, అందుకే కాన్సంట్రేషన్‌తో రండి, ఫోకస్‌తో రండి, దేవుడంటే భయభక్తులతో రండి, ఇంట్రెస్ట్‌తో రండి. అలాగే ఏదో ఒక మెసేజ్ విని బాగుపడాలని, నేర్చుకోవాలన్న ఉద్దేశంతో రండి. అయితే దేవుడు మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు.
ఏమని, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. సో, ఈ సంవత్సరం కూడా మనందరికి కూడా వాక్యం వినడానికి, ప్రార్థనలు గడపడానికి, ఇంకా దేవుల్లో ఫలించడానికి ఈ సంవత్సరం కూడా దేవుడు మనందరికి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకొని 20, 30 సంవత్సరాలు అయింది. కానీ ఈ 6 నెలలు ఇంకా అభివృద్ధి చెందాలి. 20, 30 సంవత్సరాల్లో అభివృద్ధి చెందనిదంతా మనం ఈ 6 నెలల్లో అభివృద్ధి చెందాలి. ఒకటి, ఆయనలో ఫలిస్తే నీకు ఆరోగ్యము, ఆయనలో ఫలిస్తే నీకు ఆయువు, ఆయనలో ఫలిస్తే నీకు ఆయుష్. ఆయన మాటలు విని, ఆయన వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో ఉంచినప్పుడు చాలా ఆశీర్వదిస్తాడు. ఆయన చాలా మనల్ని కేర్ చేస్తాడు. అందుకే ఆయన వ్యతిరేకంగా వెళ్ళొద్దు ఎప్పుడైనా కూడా. ఆయన మాటలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. దేవుడికి సింక్ అయి ఉండాలి. చాలా మంది నాకు తగ్గట్టుగా దేవుడు సింక్ అయి ఉండాలని కోరుకుంటారు. అది కరెక్ట్ కాదమ్మా. మనం దేవుడికి తగ్గట్టుగా సింక్ అయి ఉండాలి. అయితే దేవుడు మనకు ఇంకొక సంవత్సరం, ఇంకొక 6 నెలలు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఆయన లోపల ఫలించాలని. సో, కాబట్టి మన మనస్సు, మన ఆలోచనలు, మన శ్రమలు, మన పోరాటాల వైపు మళ్ళించకుండా యేసయ్య వైపు మళ్ళిద్దాము. యేసయ్య వైపు మళ్ళిద్దాము. యేసయ్య వైపే చూద్దాము. యేసయ్య వైపే ముందుండి నడిపిద్దాము. సో, నెక్స్ట్ 6 మంత్స్ కూడా దేవుడు మనందరిని చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ 6 మంత్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. మనందరికీ కూడా ఇంకా మనం లోపల లోపాలు ఏమున్నా కూడా సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటున్నాడు. సో, అర్థమవుతుందా అండి? ఇప్పటి వరకు నువ్వు ఫలించలేదు. కానీ ఈ రోజు నుంచి యేసయ్యలో నువ్వు ఫలించు. అది ఫలించినా సరే లేని యెడల నరికివేయమని అతనితో చెప్పాను. సో, ఇప్పుడు రేపు రెండో రాకడ సమయంలో పిలువబడ్డ వాళ్ళందరూ ఎత్తబడే గుంపులో ఉండరు. ఎవరైతే ఆయనలో ఫలిస్తారో, ఎవరైతే ఆయనలో నివసిస్తారో, ఆయనలో జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. సో, అది ఇంపార్టెంటు. సో, అందుకే మనందరం గూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలి అంటే యేసయ్యలో ఫలించాలి. యేసయ్యలో ఫలాలిచ్చే చెట్టులాగా మారాలి. సో, ఇది అల్టిమేట్ గోల్ మనందరికీ కూడా. ఇది అల్టిమేట్ గ్లోరీ టు గ్లోరీ. అందుకే నేను చెప్తాను కదా! దేవుల్లో ప్రతిరోజు ఇంపార్టెంట్ అండి. మన దినదినం అభివృద్ధి చెందాలి. నిన్నున్నట్టుగా ఈరోజు ఉండకూడదు, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండకూడదు. దేవుల్లో అలా మనం ఫలించాలి. నిన్నున్నట్టుగా ఈరోజు ఉండకూడదు, ఈరోజు ఉన్నట్టుగా రేపుగా ఉండకూడదు. విశ్వాసంలో అలాగా ఎదగాలి. విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందాలి. ప్రార్థనలో దినదిన అభివృద్ధి చెందాలి. వాక్యాన్ని వినడంలో దినదిన అభివృద్ధి. వాక్యాన్ని చదవడంలో దినదిన అభివృద్ధి. వాక్యానుసారంగా జీవించడంలో దినదిన అభివృద్ధి చెందాలి. అన్ని విషయాలలో మనము ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఒక మనిషి జిమ్‌కెళ్తున్నాడు అనుకోండి. 1 మంత్ చూసుకుంటాడు. ఎంతగా ఎదిగాను, నాకు మజిల్స్ ఎలా ఉన్నాయి, నాకు చేతులు ఎలా ఉన్నాయి, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, షోల్డర్ ఎలా ఉంది. మళ్ళా సెకండ్ మంత్‌కి ఇంకొంచెం అభివృద్ధి చెందుతాడు. థర్డ్ మంత్‌కి ఇంకొక అభివృద్ధి చెందుతాడు. ఒక 3 మంత్స్ జిమ్‌కెళ్ళాడు అనుకోండి. ఆ మనిషి యొక్క మజిల్స్ మారుతాయి. ఆ యొక్క బాడీ పోస్చర్ మారుతది. అలాగే నువ్వు 3 మంత్స్, ఈ 6 మంత్స్ దేవుడితో గడిపినప్పుడు నీ స్పిరిచువల్ పోస్చర్ కూడా మారిపోతది. నువ్వు కూడా స్పిరిచువల్‌గా స్ట్రాంగ్ కావచ్చు. స్పిరిచువల్‌గా అభివృద్ధి చెందొచ్చు. అందుకే నాలో ఫలించని చెట్టు ఏదున్నా కూడా అది నరికివేయమని చెప్తున్నాడు దేవుడు. సో, అందుకే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఈ రక్షణను వృధా చేసుకోవద్దు. ఈ రక్షణను వృధా చేసుకోవద్దు. సో, మిగిలినన్ని ఆయన్నే చక్కబెట్టుకుంటాడు. నువ్వు ఆయన మీద ఫోకస్ చెయ్యి. నీ శ్రమల మీద, నీ కష్టాల మీద ఆయన ఫోకస్ చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శ్రమల మీద, కష్టాల మీద, అవమానాల మీద, నిందల మీద, ఎదురు దెబ్బల మీద, గాలివానల మీద, సునామీల మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. అది ఫోకస్ చేసిన ప్రతిసారి నువ్వు డీవియేట్ అయిపోతావు, డిస్టర్బ్ అయిపోతావు. నీ ఫోకస్ అంతా యేసయ్య మీదనే ఉండాలి. ఆనాడు శిష్యులను తీసుకెళ్తాడు సముద్రంలోకి. అలలు లేచినప్పుడు అక్కడ యేసయ్య ఉంటాడు. కానీ యేసయ్య మీద ఫోకస్ చేయకుండా అలల మీద ఫోకస్ చేస్తాడు. ఒకసారి యేసయ్య నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురు నువ్వు కూడా నడుస్తావా అంటే నడుస్తాడు. ఒక్కసారి పక్కకు చూసినప్పుడు భయపడి కింద పడిపోతాడు. సో, అందుకే పక్కకు చూడకండి. యేసయ్య వైపే చూడండి. యేసయ్యలోనే నిలబడండి. యేసయ్య లోపలనే మీరు స్టిక్ ఆన్ అయి ఉండండి. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని పోరాటాలొచ్చినా, ఎన్ని ఇరుకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా కూడా అలాగే ఉండండి. సో, 3 యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాము. సో, ఫస్ట్ ఎందులో వర్ధిల్లాలట? ఆత్మలో వర్ధిల్లాలట.
తర్వాత అన్ని విషయాలలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించాలి. అందుకే ఫస్ట్ నీ అల్టిమేట్ గోల్ దేవుళ్ళో ఎదగాలని పెట్టుకోండి. నీ అల్టిమేట్ గోల్, అయ్యా ఈ రోజు నుంచి నేను దేవుళ్ళు ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, లేకపోతే ఆరాధనలో స్థుతిలో ఎదగాలి, మందిరానికి వెళ్ళడంలో ఎదగాలి. ముఖ్యంగా ఫస్ట్ నువ్వు ఎదగాల్సింది యేసయ్యలో ఎదగాల్సింది, వర్ధిల్లాలి. తర్వాత అన్ని విషయాలలో నువ్వు ఆటోమేటిక్ గా వర్ధిల్లి సుఖంగా సౌఖ్యంగా ఉంటావు. సో ఇది ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద అల్టిమేట్ గోల్. సో ఫస్ట్ ప్రియారిటీ గాడ్ ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. హై ప్రియారిటీ గాడ్ ఓన్లీ. సో అండ్ నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వకండి దేవుడికి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ ఇవ్వకండి. సో లేవగానే వాక్యం చదువుకోండి, లేవగానే ప్రార్థనలు చేసుకోండి, లేవగానే ఆరాధించండి, స్తుతించండి. సో లేవగానే వాక్యం వినడానికి రండి. సో లేవగానే మనం దేవుడిని గుర్తు చేసుకోవాలి. సో ఇవన్నీ నువ్వు దేవుల్లో స్టిక్ అనకండి. నీ హృదయాలు దేవుడి వైపుకు తిప్పండి. లోకం వైపు ఉన్న శ్రమల వైపు, లోకం వైపు ఉన్న ఇరుకుల ఇబ్బందుల వైపు తిప్పకుండా నీ యొక్క మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులన్నిటిని కూడా దేవుడి వైపుకు తిప్పు. ఆటోమేటిక్ గా నీకు అన్ని సఖ్యమవుతాయి. సో అందుకే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలనుకున్న వాళ్ళకు దిస్ ఈస్ ద రైట్ మినిస్ట్రీ. అర్థమవుతుందా? దేవుళ్ళో ఫలించాలనుకున్న వాళ్ళకు, దేవుళ్ళో వర్ధిల్లాలనుకున్న, ఆత్మలో వర్ధిల్లున్న ప్రకారం. ఎందుకంటే నీకు ఎన్ని ఉన్నా కూడా యేసయ్యలో ఫలించకపోతే వ్యర్థము. నువ్వు ఎన్ని లేకున్నా, ఉన్నా, ఎవరున్నా లేకపోయినా, నువ్వు యేసయ్యలో ఫలించకపోతే అన్ని వ్యర్థమే. ఫలించు, దేవుళ్ళో ఫలించి ఫలాలిచ్చే చెట్టులాగా మారుదాము. సో విల్ కంటిన్యూ టు మారు. నజరుడైన యేసయ్య, మీరు బహుగా ఫలించుట తండ్రికి మహిమ అన్నారు తండ్రి. అయ్యా ఈ అర్ధరాత్రి సమయంన, ఈ నూతన నెల సమయంన మా అందరికి ఒక వాగ్దానం ఇస్తున్నారు నాయన, బహుగా ఫలించుట. ఎస్ మై లార్డ్, ముఖ్యంగా మేము యేసయ్యలో ఫలించాలి, దేవుల్లో ఫలించాలని కోరుకుంటున్నాము. అయ్యా మా అందరికీ, మా హృదయాల్లో, మా మనస్సులో, మా తలంపులో, మా ఆలోచనలో ఎలాంటి చెత్త ఉన్నా తీసివేనైనా, ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు ఉన్నా తీసివేనైనా. యేసయ్య ఎలాగైతే తండ్రిలో ఎదిగాడో అలాగే మేము కూడా యేసయ్యలో ఎదుగులాగా సహాయం చేయనైనా. హోలీ స్పిరిట్ గాడ్ మా అందరికీ సహాయము చేయండి. ఈ 6 నెలలు మేము సమయాన్ని వృధా చేసుకోకుండా మేమందరం కూడా దేవుల్లో ఫలించులాగా, దేవుళ్ళు ఎదుగులాగా, వాక్యంలో ఎదుగులాగా, ప్రార్థనలు ఎదుగులాగా సహాయము చేయనైనా. అయ్యా ప్రభువా, మేము ఇంకా మా హృదయాలు, మా అందరి హృదయాలు మీ తట్టుకు తిప్పండి. మా అందరి హృదయాలలో ఇంకా స్థానము లేకపోతే మా అందరి హృదయాలలో మీ స్థానాన్ని దయచేయండి. ఇంకా మిమ్మల్ని లోతుగా తెలుసుకునే హృదయాన్ని దయచేనైనా. ఈ 6 నెలలు మేము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్నితో, వరాలతో, ఫలాలతో నింపబడాలి. ఈ 6 నెలలు మా లోపల గొప్ప మార్పు రావాలి. దేవుల్లో విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము చేసే ప్రతి ప్రయత్నాల్లో ఈ 6 నెలలు విజయాన్ని దయచేనైనా. మాకు నూతన నెల అనే ఆశీర్వాదాన్ని దయచేసినందుకు వందనాలు. ఈ నూతన నెలలో అభివృద్ధిని దయచేయండి, సమృద్ధిని దయచేయండి, ఆయువుని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఈ 6 నెలలు మాకు అన్ని, మేము చేసే ప్రతి ప్రార్థనలో జవాబులు దయచేయండి. మీరు నాలో నిల్చుండేలాగా, మేము మీలో నిల్చుండేలాగా అట్టి కృపను అనుగ్రహించమని, అట్టి కనికరాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎస్ మై లార్డ్, వి వాంట్ టు ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ ప్రజెన్స్ మై లార్డ్. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మీలో మేము ఎదుగులాగా, మీలో మేము ఏకమవులాగా, మీతో మేము సహవాసం చేయులాగా కృపను దయచేనైనా. ఈ శ్రమలకు, ఈ పోరాటాలకు, ఈ అవమానాలకు, నిందలకు వైపు చూడకుండా అన్ని వేళలా మీ వైపు చూడగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ 6 నెలలు మా అల్టిమేట్ గోలు మీలో ఎదగడమే నాయన, మీలో ఫలించడమే నాయన. అయ్యా మేము అన్నిటినీ పక్కకు పెట్టేసి మిమ్మల్ని కోరుకునే హృదయాన్ని, మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని, మిమ్మల్ని మీ గురించి తాపత్రయపడే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 Thank you, brother. Praise the Lord.